హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 11th April 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ తెలంగాణ అంశము. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చెప్పేసి ఎఫ్సిఐ లేదు కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము, ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటి, చివరికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బర్నింగ్ ఇష్యూ అది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆక్సిజన్ 1 అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళుతున్న మొట్టమొదటి కమర్షియల్ వాణిజ్య నౌక. ఆల్ ప్రైవేట్ మెంబర్స్ వెళ్తున్న మొట్టమొదటి అంతరిక్ష యాత్ర కూడా ఈ ఆక్సిజన్ 1 అని చెప్పేసి. ఎవరు లాంచ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు, ఎయిర్ రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. నెక్స్ట్, ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ యొక్క కాన్ఫరెన్స్ అనేది ఢిల్లీలో జరగబోతుంది. దాని థీమ్ ఏంటి అని చెప్పేసి. సీమా దర్శన్ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు లాంచ్ చేస్తున్నారు. పరీక్ష పర్వ్ 4.0 ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు లాంచ్ చేస్తున్నారు. అభ్యాస్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు లాంచ్ చేస్తున్నారు. మనకి జనరల్గా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక సంస్థ అనేది ఒక ఉద్దేశం కోసం ఆ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తుంది. సో ఏ సంస్థ కండక్ట్ చేస్తుంది, ఏ ఉద్దేశం కోసం అని చెప్పేసి ఆ థీమ్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డేట్స్ అనేది అవసరం లేదు. ఎకనామీ చూస్తే సెంటీ బిలియనీర్ జాబితాలో మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ కాదు, గౌతమ్ అదానీ వెళ్ళిపోవడం జరిగింది. సో దానిలోకి ఎంటర్ అయ్యాడు. సెంటీ అంటే బిలియన్స్, అంటే ఒక 100 బిలియన్ కోట్ల డాలర్ల ఆస్తి ఉంటే ఈ సెంటీ బిలియనీర్స్ జాబితాలో చోటు అనేది లభిస్తుంది. వెరీ ఫస్ట్ టైం ఇండియా నుంచి గౌతమ్ అదానీకి అయితే వచ్చింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇష్యూ చూస్తే క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉక్రెయిన్ దేశం కల్పించింది. ఉక్రెయిన్ వార్తల్లో ఉంది ఆల్రెడీ. సో సెకండ్ దేశము, ఫస్ట్ ఎవరు, ఇండియా స్టాండ్ ఏంటి క్రిప్టో కరెన్సీ పట్ల అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమిటీ, సో బై జయంత్ పాండా కమిటీ అని చెప్పేసి ఎన్సీసీని రివ్యూ చేసేందుకు ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది దాన్ని నియామకం చేయడం జరిగింది. ఎన్సీసీ ఏంటి, ఎవరి ఆధారంగా ఏర్పడింది, మనకి ఎన్సీసీ వార్తల్లో వచ్చింది ఆల్రెడీ ఇంతకుముందు. రైట్, మనకు ఒక పదం వచ్చిందంటే కరెంట్ అఫైర్స్లో జనవరి నుంచి ఎక్కడ వచ్చిందో కంపల్సరీ గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే ఏంటి, సో బాయిల్డ్ రైస్ లేదా ఉడకబెట్టిన బియ్యం అని చెప్పేసి, ఇది తెలంగాణకి సెంటర్ మధ్య కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి మనం పేపర్లో చూస్తున్నాం. గత వారం నుంచి రోజు పేపర్లో వస్తుంది. రైట్, ఫస్ట్ ఇండియాలో ధాన్యం సేకరణ, నేను పీడిఎఫ్ ఇస్తున్న దీనికి. సో ధాన్యం సేకరణ ఎవరు చేయాలి అంటే 1965 కంటే ముందు ఎటువంటి ప్రోగ్రాం లేదు. సో 65లో మనకి ఈ పాకిస్తాన్ యుద్ధము, 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్ యుద్ధం అయింది కాబట్టి సో 2 యుద్ధాల ఫలితంగా ఇండియాకి తీవ్రమైన కరువు వచ్చి పడింది. అప్పుడు మనకి అమెరికా నుంచి ఒక ప్రోగ్రాం ఉంటుంది, షిప్ టు మౌత్ అని చెప్పేసి. అమెరికా నుంచి షిప్ వస్తే తప్పించి మన మౌతులోకి ఆహారం పోకపోయేది. తీవ్రమైన కరువు వచ్చింది. ఈ తీవ్రమైన కరువు టైంలో సో ధాన్యం సేకరణ కోసము ఎఫ్సిఐని ఏర్పాటు చేయడం జరిగింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1965లో. ఇదే 1965లో మనకి హరిత విప్లవం అనేది లాంచ్ చేయబడింది. హరిత విప్లవం అని చెప్పేసి ఎందుకు అంటే ఈ యుద్ధాల కారణంగా తీవ్రమైన ఆహార సంక్షోభం వచ్చింది. దిగుమతి చేసుకుంటే తప్పించి మన కడుపు నిండేది కాదు. సో అందుకోసము ఇదే టైంలో ఎఫ్సిఐ వచ్చింది, ఇంకోటి హరిత విప్లవం అని చెప్పేసి వచ్చింది. ఇక్కడనే ఎంఎస్పి కూడా వచ్చింది, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి వచ్చింది. ఇవన్నీ ఎందుకు అంటే, సో ఎంఎస్పి ఎందుకు, సో రైతులు మీరు పంట పండించండి మేము కొనుక్కుంటాము అని వాళ్ళకు హామీ ఇవ్వడమే ఎంఎస్పి. కనీసమైన ధర ఇస్తామని చెప్పేసి రైతుకు హామీ ఇస్తే వీళ్ళు కొనుక్కుంటారు. సో అది కాన్సెప్టు. ఇందులో ఏంటి అంటే హరిత విప్లవంలో సో పొట్టి వంగడాలు ఉంటాయి, చిన్నగా ఉంటాయి, వరి గోధుమ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో పొట్టి వంగడము పూట్ల కొద్ది ధాన్యం అని చెప్పేసి అప్పుడు ఫేమస్ స్లోగన్ ఉంటుంది. ఇది వీళ్ళు హామీ ఇస్తున్నాం, ఇక్కడేంటి నీరు ఇస్తున్నాం, ఎరువులు ఇస్తున్నాం, పంట పండుతుంది కాబట్టి దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి
నిల్వ ఉంచేందుకు ఈ ఎఫ్సిఐని స్థాపించడం జరిగింది. సో ఎఫ్సిఐ అనేది బఫర్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తుంది. సో బఫర్ స్టాక్ అంటే మన ఆహారపు నిల్వలని చెప్పేసి, అది ధరల స్థిరీకరణ కోసం కంపల్సరీ ఎఫ్సిఐ అనేది ఈ ఆహారపు నిల్వలు చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆహారం దొరకలేదు, సో రేట్ ఎక్కువైంది అనుకోండి, ఎఫ్సిఐ అనేది ఆహారాన్ని అంటే ధాన్యం అనేది బయట రిలీజ్ చేస్తుంది. సో రేట్ తగ్గిపోతుంది. వెంటనే రేట్ ఎక్కువైంది, రేటు తక్కువైంది, ఎక్కువ ధాన్యం ఉన్నది, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ధాన్యాన్ని ఎఫ్సిఐ కొంటుంది. సో ధర అనేది స్టెబిలైజేషన్ అయిపోతుంది. డిమాండ్ సప్లైని బట్టి ఈ ఎఫ్సిఐ అనేది బఫర్ స్టాక్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ధాన్యాన్ని బయట రిలీజ్ చేస్తుంది, కొన్నిసార్లు తీసుకుంటుంది. రైట్, ఇది ఎఫ్సిఐ అంతకుముందు నేరుగా కొనుగోలు చేసేది, డైరెక్ట్ కొనుగోలు చేసేది. తర్వాత ఏమైందంటే డీసెంట్రలైజ్డ్, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, మీన్స్ సేకరణ, ధాన్య సేకరణ. సో డీసీపీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ డీసీపీని తీసుకొచ్చింది ఎఫ్సిఐ. ఏమంటుంది అంటే, ఓ రాష్ట్రం మేము నేరుగా కొనుగోలు చేయలేము, సెంట్రలైజ్డ్ అయిపోతుంది, కాబట్టి డీసెంట్రలైజ్డ్, వికేంద్రీకృత సేకరణ అని చెప్పేసి, మీరు స్థానికంగా వడ్లు కొని మిల్లింగ్ చేసి బియ్యాన్ని మాకు పంపించమని చెప్పేసి ఈ ఎఫ్సిఐ అంటుంది. సో మన తెలంగాణ స్టేట్, ఉమ్మడి ఏపీ అనేది ఈ డీసీపీకి ఒప్పుకున్నది, సైన్ చేసింది. ఇప్పటికీ 23 రాష్ట్రాలు మాత్రమే ఈ డీసీపీకి సైన్ చేసి ఉన్నాయి. సో దీని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము వడ్లు కొంటుంది ఫస్ట్. సో వడ్లు కొంటుంది, మిల్లింగ్ చేస్తుంది, అంటే పట్టిస్తుంది, అప్పుడు బియ్యం వస్తాయి కదా, సో బియ్యాన్ని ఎఫ్సిఐకి అమ్ముతుంది. ఇది డీసెంట్రలైజ్డ్, అంటే ఏ స్టేట్ ప్రభుత్వం ఆ స్టేట్ వడ్లు కొని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అయితే ఎఫ్సిఐకి ఇస్తుంది. ఆ లెవీ అంటాం, అంటే ఎంత ఇవ్వాలనో ఎఫ్సిఐ చెప్తుంది, ఒప్పందం ఉంటే దాని ప్రకారం ఇస్తుంది. మిగిలినేమో రాష్ట్ర ప్రభుత్వము ఆ పీడిఎస్ అని చెప్పేసి మన సొంత అవసరాలకి వాడుకుంటుంది. రైట్, ఓకే, ఫైన్. ఇట్లా జరుగుతుంది. దీని ప్రకారం ఎంత అంటే, సో 100 ఒక క్వింటాల్కి, ఒక క్వింటాల్ అడ్లు మిల్లింగ్ చేస్తే 67 కిలోలు వస్తుంది బియ్యం అనేది. దీన్ని అవుట్ టర్న్ రేషియో అంటాం. సో అవుట్ టర్న్ రేషియో అంటే ఏంటంటే, ఒక క్వింటాల్ వడ్లని మిల్లింగ్ చేస్తే ఎంత బియ్యం వస్తుందో చెప్పే సంఖ్య ఏదైతే ఉందో అది అవుట్ టర్న్ రేషియో అని చెప్పేసి. ఈ 67లో 50 కిలోలు బియ్యం ప్లస్ 17 కిలోలు వచ్చేసి నూకలు, ఇవి బియ్యము, ఇవేమో నూకలు. ఇంతవరకు ఎఫ్సి అనేది ఒక ప్రమాణాన్ని నిర్దేశించింది. సో క్వింటాల్ వడ్లకి 67 కిలోల బియ్యం వస్తే అందులో 17 కిలోల నూకలు, ఒక 50 కిలోలు వచ్చేసి బియ్యం అని చెప్పేసి ఈ చెప్పింది. రైట్, ఓకే. అంటే ఏంటిది, ప్రతి 67 కిలోలకి ఒక క్వింటల్గా భావించి ఆ ఎఫ్సిఐ అనేది గవర్నమెంట్కి డబ్బులు చెల్లిస్తుంది. జనరల్గా ఏం జరుగుతుంది, నేనున్న ఎకరం పంట పండిస్తే 40 బస్తాలు వెళ్ళినాయి, 28 క్వింటల్ అనుకోండి, నాకు వెంటనే గవర్నమెంట్ చెల్లిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. కాకుంటే ఈ వడ్లని వెంటనే ఎఫ్సిఐకి రాష్ట్ర ప్రభుత్వం అమ్మదు. ఎఫ్సిఐకి అమ్మకంటే ముందు ఫస్ట్ మిల్లింగ్ చేస్తుంది, బియ్యం అవుతాయి, బియ్యాన్ని ఎఫ్సిఐకి అమ్మితే ఎఫ్సిఐ గప్పుడు డబ్బులు ఇస్తుంది. రైట్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రైతుకి వెంటనే డబ్బులు వస్తాయి, తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్సిఐ నుంచి మాత్రము ఈ బియ్యం అయినాక డబ్బులు వస్తాయి. రైట్, ఇది ప్రాసెస్ అండి. 67 కిలోలు ఒక 4 × 67 కిలోలు అయితే గిట్ట దీన్ని 4 క్వింటలుగా భావించి 4 క్వింటలుగా డబ్బులు ఎన్ని వస్తాయో అన్ని ఇస్తుంది. అట్లా ప్రతి 67 కిలోలకి క్వింటాలు వడ్లుగా భావించి ఆ క్వింటాల్ వడ్లకి రేట్ ఎంత ఉందో అంత రేటును చెల్లిస్తుంది. రైట్, ఇది ప్రక్రియ, ఇదంతా ఓకే. సో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం మనం సైన్ చేసి ఉన్నాం కాబట్టి కంపల్సరీ ఎఫ్సిఐకి అమ్మాలి, వాళ్ళు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు క్వింటాల్కి కంపల్సరీ ఎంత ఇవ్వాలి, 67 కిలోలు అనేది ఇవ్వాలి. రైట్, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మన ఖరీఫ్ సీజన్ ఉన్నది, వానాకాలం ఉన్నది, రబీ అంటే యాసంగి ఉన్నది. సో ఖరీఫ్ పంట వానాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉండదు కాబట్టి, సో తేమ కూడా
పొడి పొడిగా ఉంటుంది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నూకలు అనేది ఎక్కువ రాదు. ఎఫ్సిఐ యొక్క స్టాండర్డ్ ప్రకారమే 67 కిలోలు వస్తుంది దాదాపు. ఖరీఫ్లో ప్రాబ్లం లేదు. రబీకి వస్తే ఇట ఈ రబీ అనేది జనరల్గా మనకి పంట చేతికి వచ్చేది ఎక్కువ ఏప్రిల్ లాస్ట్ వీక్. సరే కొంతమంది ఫస్ట్ వీక్లో ఇస్తారు, బట్ ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్లో వస్తుంది. అప్పుడు తెలంగాణలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి నైట్ చూస్తేనేమో తేమ ఎక్కువ ఉంటుంది, వడ్లు తేమను పీల్చుకుంటాయి. తెల్లారంగానే 8 కాగానే ఎండ ఎక్కువ వస్తుంది, వెంటనే పొడిగా, సో తడిగా పొడిగా రావడం వల్ల గింజ పగిలిపోయి ఎక్కువ నూకలు వస్తున్నాయి. సో నూకలు ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడు ఈ రబీ పంటకి ఎంత వస్తున్నాయి అంటే, సో 100 కిలోలు పట్టిస్తే 67 కిలోలు వస్తే ఈ 60లో కూడా 34 కేజెస్ నూకలు వస్తున్నాయి, 33 మాత్రమే బియ్యం వస్తున్నాయి. ఎప్పుడు రబీ పంటకి. అంటే ఇంతకుముందేమో ఈ 60లో 50-17 ఉంటే ఇప్పుడేమైంది +17 అయింది, ఇక్కడ -17 అయిపోయింది. సో 33, 34, 67 అయిపోయింది. ఏంటి బియ్యం 33 కిలోలు వస్తున్నాయి కాబట్టి ఎఫ్సిఐకి అమ్మితే ఏమవుతుందంటే ఇదే సేమ్. ఇదంతా నేను చెప్పేది రా రైస్ అంటే వడ్లని ఏం చేయకుండా నేరుగా మిల్లింగ్ చేస్తే అది రా రైస్ అని చెప్పేసి పిలుస్తాం, ముడి బియ్యం అని చెప్పేసి పిలుస్తాం. సో ముడి బియ్యము ఏంటి 100 కిలోల వడ్లు పండిస్తే 33 కిలోల ముడి బియ్యం వస్తుంది. ఇదే నేరుగా ఎఫ్సిఐకి అమ్మచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, అమ్మచ్చు. అమ్మితే ఏమవుతుంది అంటే సో అది ఏంటిది ఇక్కడ ఎంత రావాలి మనకి 50 కిలోల రైస్ రావాలి, 33 వచ్చింది కాబట్టి సో తక్కువ డబ్బులు చెల్లిస్తుంది. ఐ మీన్ 2 క్వింటాళ్ళు చేస్తే 66 కిలోలు వస్తుంది బియ్యం. సో అంటే 1 క్వింటాల్ డబ్బులే మనకి ఇస్తుంది. సో ప్రభుత్వం నష్టపోతుంది కాబట్టి దీనికి నివారణ కోసం మరి నూకలు ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే కారణం చెప్పినా మనం ఆల్రెడీ. నైట్ తేమ పీల్చుకుంటుంది, పొద్దున పొడి బారుతాయి, తేమ పొడి బారి ఈ ప్రక్రియ కొనసాగి వడ్లు అనేవి పగిలిపోతాయి. సో పగిలిపోయిన వడ్లు తీసుకెళ్ళి అట్లనే మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఈ సమస్య పరిష్కారం కోసము ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చిండ్రు, అదే హైడ్రోథెర్మల్ ట్రీట్మెంట్. సో హైడ్రోథెర్మల్ ట్రీట్మెంట్ ఇందులో ఏముంటుంది అంటే ఫస్ట్ వడ్లను సోక్ చేస్తారు, సోక్ మీన్స్ నానబెడతారు, నెక్స్ట్ స్టీమ్ ఉడకబెడతారు, నెక్స్ట్ డ్రై పొడి చేస్తారు. అంటే 15% తేమ ఉండొచ్చు. మీలో రైతులు ఉంటే ఇట్ట మన యాసంగి వడ్లు కొనుక్కోవాలంటే మాయిశ్చర్ కొలిసే మీటర్ ఉంటుంది కదా, వడ్లు ఇట్లా పోస్తే 15% చూపెట్టాలి, తక్కువ చూపెట్టినా ఏం లేదు. సో ఎక్కువ చూపెడితే మళ్ళీ వారబోయాల్సి ఉంటుంది. రాత్రి వాన వస్తుంది, తడుస్తుంది, ఇక పొద్దున పోయి మళ్ళీ మొత్తం ఆరబెట్టాల్సి ఉంటుంది. సో 15% వచ్చేంత వరకు ఆరబెట్టాలి. సో డ్రై చేస్తున్నారు, సోక్ చేస్తున్నారు, స్టీమ్ చేస్తున్నారు, డ్రై చేస్తున్నారు, గింజ గట్టి పడుతుంది, బలంగా తయారవుతుంది. సో అప్పుడు దీన్ని ఏమంటారు అంటే పార్ బాయిల్డ్ రైస్. సో పార్ బాయిల్డ్ రైస్ అని చెప్పేసి అంటే ఈ ఉడకబెట్టిన వడ్లని బియ్యంగా మిల్లింగ్ చేస్తే, ఇదంతా మిల్లింగ్ చేసే కంటే ముందు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని హైడ్రోథెర్మల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు 100 క్వింటాళ్ళకి సో 100 కిలోలకి 68 కిలోలు వెళ్తాయి, 1 కిలో ఎక్కువనే వెళ్తుంది. జనరల్గా 67, ఇక్కడ 68 వస్తే మనకు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ప్రకారం అయితే, వాట్సాప్ ఫ్యాక్టరీ గ్రూప్ ప్రకారం అయితే 80 కిలోలు వస్తుందట. 80 కిలోలు రాదు, 68 వస్తుంది. రైట్. ఇది అంటే నష్టపోకుండా ఉండేందుకు ఈ పారా బాయిల్డ్ రైస్ని తీసుకొచ్చిండ్రు. రైట్. ఇది కొనుగోలు చేసింది ఇన్ని రోజులు ఎందుకు అంటే మెయిన్గా కారణం ఏంటి అంటే ఒకటి ఈ తమిళనాడు వచ్చేసి, కర్ణాటక అండ్ కేరళ, ఈ 3 రాష్ట్రాలు ఎక్కువగా స్టిల్ ఇప్పటికి కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ కర్ణాటక కేరళ వాళ్ళు ఎక్కువ ఈ బాయిల్డ్ రైస్ తింటారండి. సో డిమాండ్ అప్పుడు ఎక్కువ ఉన్నది. ఇంకా సౌత్ ఏషియా అంటే ఇండోనేషియా వీళ్ళు కూడా ఈ రైస్ని ఎక్కువ ఇష్టపడతారు. సో అప్పుడు ఎక్స్పోర్ట్ చేసింది వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు, కాబట్టి ఇబ్బంది రాలేదు. రాను ఏమైందంటే ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. రుచిగా ఉండదు, కొంచెం సప్పగా ఉంటుంది రైస్ అనేది, బట్ వెరీ న్యూట్రిషన్. ఈ వైట్ రైస్తో పోల్స్తే
ఈ రా రైస్లో ఏముంటుంది, దాన్ని మొత్తం పాలిష్ చేసి పడేసి తెల్లగా చేస్తారు. తెల్లగా ఉన్నది ఏదైనా హెల్త్కి మంచిది కాదు 100%. రైట్. మొత్తం చక్కెరనే అది. ఇక్కడ మనకి కొంచెం మీద పొట్టు లాంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఆ B12 వచ్చేసి, ఆ B1 వచ్చేసి అవన్నీ ఉంటాయి ఇక్కడ. రైట్. ఆహారపు అలవాట్లు మారినాయి కాబట్టి బయట దేశాలకి పోవట్లేదు. ఈ తమిళనాడు, కర్ణాటక, కేరళ వచ్చేసి వీళ్ళంతా కూడా సొంతగా పంట పండించుకుంటున్నారు. సో కాబట్టి ఈ మొత్తం బఫర్ స్టాక్ ఎక్కువ నిల్వలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇక పైన మేము కొనుగోలు చేయమని చెప్పేసి 2021 స్టార్టింగ్లో FCI అనేది తెలంగాణ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. ఎస్, ఏమన్నది తెలంగాణ గవర్నమెంటు, మీ ఉడకబెట్టిన బియ్యం మాకు వద్దు, ఇక డిమాండ్ లేని రైస్ మేము కొనుక్కొని ఏం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సైన్ కూడా చేయడం జరిగింది అట. ఏంటిదంటే మనకి 2021 డిసెంబర్ మాసంలో ఈ రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకారము ఆయనే క్వశ్చన్ అవర్లో ఆన్సర్ ఇచ్చినాడు. సో FCIకి కంపల్సరీ ముడి బియ్యమే ఇస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందని చెప్పేసి మనకు సభాపూర్వకంగా చెప్పడం జరిగింది. రైట్. కాబట్టి FCI కొనుగోలు చేయట్లేదు. ఇది ఇంకా వీళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, సో మీరు కొనుగోలు చేయకుంటే ఎట్లా, రైతులు నష్టపోతారు, ముడి బియ్యమా మేము చేయలేము, నూకలు ఎక్కువ వస్తాయి కాబట్టి మేము నష్టపోతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటుంది. సో ధర్నా అయితే ఎవరు చేస్తున్నారు, ఇది ప్రాబ్లం అండి. ఏంటిది, ఫస్ట్ రా రైస్ ఇట్లా ఇవ్వలేదు, ఇస్తే నూకలు ఎక్కువ వస్తున్నాయి, తక్కువ డబ్బు వస్తుంది. సో బాయిల్డ్ రైస్ ఇది ఇస్తే FCI అనేది కొనుగోలు చేయట్లేదు, డిమాండ్ లేదు కాబట్టి కొనుగోలు చేయమని చెప్పేసి చెప్తుంది. సో మరి పరిష్కారం ఏంటి? సో మనం పరిష్కార మార్గాలు ఇంత ఈజీగా మనం చెప్పేస్తే మరి సమస్య ఎందుకు వస్తుందంటే ఇది మన పేపర్ కోసం అండి. సో మన పేపర్ కోసం కొన్ని మార్గాలు అయితే మనం చెప్తాము. రైట్. వాస్తవంగా న్యూట్రిషన్ పరంగా చూస్తే బాయిల్డ్ రైస్ ఈజ్ ఈక్వల్ టు బ్రౌన్ రైస్ ఏదైతే ఉందో ఆ బ్రౌన్ రైస్కి ఇది ఈక్వల్ అండి. దీంట్లో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పేసి వాల్యూ తక్కువ ఉంటుంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉందనుకోండి, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరిగిపోవు, ఈ మనకి డయాబెటిక్ లాంటివి రావు వాస్తవంగా, బట్ టేస్ట్ ఉండదు. ఇంకా రా రైస్ అంటే వైట్ రైస్ ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది, మొత్తం చక్కెర అయిపోతుంది అది. రైట్. అందుకే డయాబెటిక్స్ ఈ మధ్యన ఎక్కువైతుంది, కారణం అదే. ఫస్ట్ ఏంటి, ఒకటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. చాలా ఎక్సలెంట్ పాయింట్ ఇది. సో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి, ఆల్టర్నేటివ్ క్రాప్ వైపు మళ్లించాలి. మరి ఇది ఫస్ట్ చెప్పిండు, ఎందుకు పోవట్లేదు రైతులు చూస్తే గిట్ట మనకి MSP అనేది 23 పంటలకి ప్రకటిస్తారు, బట్ మెయిన్గా కొనుగోలు చేసేది ఏంటిది, వరి అండ్ గోధుమ ఇవి 2 పంటల్ని కొనుగోలు చేస్తుంది. MSP మాత్రము అన్నిటికీ ప్రకటిస్తుంది 23 పంటలకి. దానికి లీగలైజ్ లేకుంటే కంపల్సరీ అదే ధర కొనాల్సిన అవసరం లేదు. చెరుకు పంటకు ఒకదానికి ఉన్నది, అది వేరు. రైట్. 23 పంటలకు ప్రకటిస్తుంది, 2 పంటలు కొంటుంది. రైతు ఏమి ఆలోచిస్తారంటే తన పంటకి కనీస ధర రావాలి, రిస్క్ లేకుండా రావాలి అంటే సో ఎక్కువ కొనుగోలు చేసేది వరి గోధుమ కాబట్టి వరి గోధుమని పండిస్తున్నాడు. ఇటువైపు ఎందుకు రావట్లేదంటే MSP లేదు, నువ్వు MSP అనౌన్స్మెంట్ చేసినా కూడా నువ్వు కొంటలేవు, సో నో ప్రొక్యూర్మెంటు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అన్ని పంటలకి MSP ప్రకటించాలి, లీగలైజ్ చేయాలి, ప్రొక్యూర్మెంట్ కూడా చేయాలి. రైట్. ఇది ఫస్ట్ పరిష్కారం. అప్పుడు ఏమవుతుంది, ఈ యాసంగి పంటలో వరి కాకుండా ఈ నువ్వులు, పల్లీలు, పెసర అట్లాంటివి వేసుకుంటారు వీళ్ళు, పప్పు ధాన్యాలు కూడా వేసుకుంటారు. రైట్. ఎప్పుడు నువ్వు ధర ఇస్తావని హామీ ఇస్తే కదా, MSP ఇస్తున్నావు కానీ నువ్వు దాన్ని ఎక్కడ అమలు చేస్తలేవని చెప్పేసి చెప్తున్నాము. సెకండ్ది, సరే ఇది పాసిబుల్ లేదనుకోండి, ఇంకోటి పాసిబుల్ ఏంటి అంటే నువ్వు రా రైసే ఇయ్యి, అప్పుడు ఏమవుతుంది, నూకలు ఎక్కువ వస్తాయి. ఈ నూకలతోని కొన్ని ఆహార ఉత్పత్తులు చేయొచ్చు, ప్రజలకు అవసరమైన ఉత్పత్తులు చేయవచ్చు.
ప్రజలకి అవసరమైనవి. ఏంటి ఎగ్జాంపుల్? మనము ఇడ్లీ రవ్వ, బియ్యపు పిండి, లేకుంటే ఫేమస్ ఫోర్టిఫైడ్ రైస్. సో మనం నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 2024 మార్చి కల్లా బలవర్ధమైన బియ్యం ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఆమోదించింది. సో దానిలో ఏం చేస్తారు అంటే బియ్యాన్ని మొత్తం ఫస్ట్ పిండి చేస్తారు. పిండిలో ఈ B12, జింకు, ఫోలిక్ యాసిడ్ కలిపి మళ్ళీ బియ్యం లెక్క మారుస్తారు, ఉండ లెక్క మారుస్తారు. అదే ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పేసి. సో ఇది కూడా చేయవచ్చు కదా. నూకలు బియ్యం రెండు ఈక్వలే, తినడానికి వేరు కానీ న్యూట్రిషన్ సేమ్ కాబట్టి నూకల్ని పిండి పట్టించి ఇలా చేయవచ్చు. లేకుంటే ఈ నూకల నుంచి మనకి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. జనరల్గా ఇండియాలో చెరుకు నుంచి తీస్తున్నారు, నూకల నుంచి కూడా తీయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇదే డిమాండ్ ఎక్కువ ఉంటుంది బయట దేశాలు చూస్తే గిట్ట. రైట్. మనకి 2025 కల్లా పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది ఇండియా. ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మెయిన్స్ రాస్తే ఇట్లా మెయిన్స్లో ప్రతి డాటా రాయాలి కంపల్సరీ. డాటా అనేది అథెంటిక్ అయి ఉండాలి. పేపర్లో వచ్చింది కాకుండా PIB సైట్లో వచ్చింది మాత్రమే రాయాలి. సో మనకి 2025 కల్లా ఈ పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండ్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ పొల్యూషన్ కాదు. సో పెట్రోల్ యొక్క సామర్థ్యం ఎంత ఉందో ఇథనాల్ది అంతే సామర్థ్యం ఉంటుంది. మనకి పెట్రోల్ దిగుమతి చేసుకుంటాం కాబట్టి సో మనకి ఫారెన్ కరెన్సీ అనేది మొత్తం వెళ్ళిపోతుంది దానికే. సో ఫారెన్ కరెన్సీ మనకు మిగులుతుంది. ఏంటిది? 20% ఇథనాల్ కలపాలి కాబట్టి మరి ఇథనాల్ అంతా మనకి తయారు కావట్లేదు, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నూకల నుంచి ఇథనాల్ తయారు చేయవచ్చు. రెండు అయిపోయినాయి. ఇవి రెండు పాసిబుల్ కాకుంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా పంట మొత్తం అమ్మేస్తే ఇప్పుడు మిల్లింగ్ చేస్తే దాదాపు నూకలు ఎక్కువ రావు, తక్కువనే వస్తాయి. అంటే ఏంటిది, మనము జనవరిలో పంట వేస్తున్నాం కదా, ఒక 45 days ముందుకు జరపాలి పంట అనేది. సో 45 days ఇది రైతులు చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ అవసరం. 45 రోజులు యాసంగి కాలాన్ని ముందుకు జరపాలి. అంటే నువ్వు డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పంట వేసి పడేస్తే, నాట్లు వేసి పడేస్తే నీకు మార్చి లాస్ట్ వీక్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా పంట చేతికి వస్తుంది. మిల్లింగ్ చేస్తే నూకల శాతం తగ్గిపోతుంది. ఎందుకంటే సో మార్చి ఎండింగ్ కల్లా ఎండలు ఎక్కువ ఉండేవి కాబట్టి సో అక్కడ మనకి గింజ అనేది విరిగిపోదు. సో ఇది ఒక పరిష్కారము. ఇది రైతులు చేయాలి, అదే టైంలో గవర్నమెంట్ ఎరువులు అందించాలి, రుణం కూడా అందించాల్సి ఉంటుంది. చివరిది ఇంకా ఏం లేనప్పుడు ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వము నష్టము పాటించాలి. సో నష్టం భరించాలి రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకు అంటే ఇప్పుడు FCI అనేది కంపల్సరీ బాయిల్డ్ రైస్ కొనాలని చెప్పేసి చెప్పింది. సైన్ కూడా చేసి ఉన్నాం, అయిపోయింది ఆల్రెడీ. సైన్ బలవంతమా అదంతా మనకు అవసరం లేదు, సైన్ చేసి ఉన్నాం, అయిపోయింది. సో FCI కొనదు కాబట్టి వీళ్ళకి రా రైసే ఇచ్చేసి ఎక్కువ నూకలు వస్తున్నాయి కదా, నూకల నష్టం భరించాలి, నూకల నష్టము భరించాలి. ఒక యాసంగి పంటకి ఈ లెక్కల ప్రకారం 1500 కోట్లు అవుతాయట. సో ఒక యాసంగి పంట కాలానికి ఇంత భరించడం పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఇబ్బంది కాకపోవచ్చు. సో ఏంది, నష్టం భరించాలి. ఇన్ఫ్యాక్ట్ ఇదే జరుగుతుందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నష్టం భరించాలి. సో ఒక పంట కాలానికి పెద్ద ఇబ్బంది కాదండి. 1500 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని చెప్పేసి నిపుణులు అయితే చెబుతున్నారు. సో మనకి ఇవి 4 పరిష్కార మార్గాలు అయితే మనకి ఉన్నాయి. సో ఇది అండి. రా రైస్ మీన్స్ నేరుగా వడ్లని మిల్లింగ్ చేయడము, బాయిల్డ్ రైస్ మీన్స్ నానబెట్టి, ఉడకబెట్టి, ఆరబెట్టి మిల్లింగ్ చేయడము. ఏది న్యూట్రిషన్ అంటే బాయిల్డ్ రైసే న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది యాజ్ పర్ బయాలజీ ప్రకారం. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ ఆక్సియన్ 1 అండి. ఒక ఉపగ్రహం పేరు, అది ఒక స్పేస్ క్రాఫ్ట్, అది స్పేస్ క్రాఫ్ట్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఆల్ ప్రైవేట్ మెంబర్స్ వెళ్తున్న, దేనికి వెళ్తున్నారు, ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న మొట్టమొదటి ప్రైవేటు వాహక నౌక ఈ ఆక్సియన్ 1 అని చెప్పేసి. ఇంతవరకు పోయింది ఎవరంటే
రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, వాళ్ళంతా గవర్నమెంట్ తరపున వెళ్ళినారు. వీరు వెరీ ఫస్ట్ టైం ఆల్ ప్రైవేట్ మెంబర్స్ అని చెప్పేసి చెప్తున్నాం. రైట్, మనకి ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేస్తుందంటే ఉపగ్రహం పేరేంటి? ఆక్సియన్ 1. నెక్స్ట్ ఏంటి? వెన్యూ ఎక్కడ నుంచి అంటే మనకి ఫ్లోరిడా, ఎక్కడ? అమెరికాలో ఉంది. కేప్ కెన్వరల్, సో కేప్ కెన్వరల్ నుంచి వెళ్తున్నారు. నెక్స్ట్ సెకండ్ది రాకెట్ ఏంటి అంటే ఇదేమో పెలోడ్. రాకెట్ పంపేదాన్ని ఏమంటారు? పెలోడ్ అంటాం. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఉపగ్రహం కావచ్చు. ఇక్కడ ఉపగ్రహం ఏంది? జంతువు కావచ్చు. రాకెట్ నేమ్ ఏంటి అంటే ఫాల్కన్ 9. గుర్తుపెట్టుకోవాలి, ఫాల్కన్ 9 బ్లాక్ 5 అని చెప్పేసి. సో ఫాల్కన్ 9 పేరు సరిపోతుంది, ఫాల్కన్ 9 అని చెప్పేసి. సో దీని ద్వారా పంపిస్తున్నారు. పోయేది ఎవరు అంటే మనకి మైకెల్ ఆధ్వర్యంలో వెళ్తున్నారు. 4 మొత్తం ప్రైవేట్ మెంబర్సే వెళ్తున్నారు. రైట్, వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ అనేది ఈ ఆక్సియన్ 1 పేరుతోని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడా నుంచి పైకి పోతుంది. రైట్, ఈ మిషన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే యాక్సిమ్. సో యాక్సిమ్ స్పేస్ సంస్థ, యాక్సిమ్ ప్లస్ నాసా అనేది కొద్దిగా హెల్ప్ అనేది చేస్తుంది. రైట్, ఈ ఫాల్కన్ 9 ఎవరిదంటే మళ్ళీ స్పేస్ ఎక్స్ ఉంది. స్పేస్ ఎక్స్ అంటే ఈ ప్రైవేటు అంతరిక్ష సంస్థ, ఇస్రో గవర్నమెంట్ సంస్థ. స్పేస్ ఎక్స్ అనేది ఈ ఎలన్ మాస్క్ యొక్క సంస్థ. సో స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ ద్వారా పోతున్నారు వీళ్ళంతా. రైట్, మిషన్ చేపట్టేది ఎవరంటే యాక్సియం స్పేస్, నాసా సహకారంతో. రాకెట్ ఎవరిది అంటే స్పేస్ ఎక్స్. మీకు ఆక్సియన్ 1లో పాలు పంచుకుంటున్న వారు ఎవరు అన్నప్పుడు ఈ 3 ఆన్సర్స్ ఉంటే 3 ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. రైట్, ఇది ఆక్సియన్ 1, ఇది వార్తల్లో ఉంది అండి. ఈ ఐఎస్ఎస్ గురించి మనం వీడియో చేసి ఉన్నాం ఆల్రెడీ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది ఎక్కడ ఉంది, ఎలా పనిచేస్తుంది, ఏ దేశాల భాగస్వామ్యం ఉంది, రష్యా ఏమని బెదిరిస్తుంది, రష్యా విధి ఏంటి, అమెరికా విధి ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. నేను లింక్లో ఇస్తా, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు ఢిల్లీలోని వాయుభవన్. సో ఢిల్లీలోని వాయుభవన్లో మీటింగ్. ఈ మీటింగ్ థీమ్ ఏంటి అంటే ఆప్టమైజ్ హ్యూమన్ సోర్సెస్. హ్యూమన్ సోర్సెస్ని మ్యాక్సిమం వాడుకోవాలని చెప్పేసి ఆప్టమైజ్ హ్యూమన్ సోర్సెస్ అని చెప్పేసి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ అగ్నిపథ్ అని చెప్పేసి 3 ఇయర్స్ పాటు ఈ సైన్యంలో సేవ చేయాలని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. రైట్, అంటే హ్యూమన్ సోర్స్ని ఆప్టమైజ్ చేసుకునేలా థీమ్ అనేది ఆ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎవరు డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ దీన్ని స్టార్ట్ చేశాడు. రైట్, ఆ థీమ్ సరిపోయింది. నెక్స్ట్ సీమా దర్శన్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ పేరు. ఈ సీమా దర్శన్. రైట్, ఈ సీమా దర్శన్ అంటే ఏంటిదంటే జస్ట్ ఈ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎప్పుడు మనకు స్టార్ట్ అయిందంటే 1965 పాకిస్తాన్ యుద్ధం తర్వాత బార్డర్లో ఈ వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయని చెప్పేసి ప్రజలకి చెప్పడమే ఈ సీమ దర్శన్ యొక్క ఉద్దేశము. బిఎస్ఎఫ్ యొక్క సమస్యలు చెప్పడము, వాళ్ళ పనితీరు ఇలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందని చెప్పేసి సామాన్య పీపుల్స్కి చూపెట్టడము. ఎక్కడ అంటే గుజరాత్లోని నాదాబేట్. ఇది ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది. ఇక్కడ ఈ సీమా దర్శన్ని చూపిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తే వాళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళని చూపిస్తారు, బిఎస్ఎఫ్ వాళ్ళు పాకిస్తాన్లను కూడా చూపిస్తారు. రైట్, మనకి గుజరాత్ రాష్ట్రంలో నాదాబేట్ దగ్గర ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ ఉద్దేశం ఏంటి అంటే బిఎస్ఎఫ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకి చూపిస్తారు. నెక్స్ట్ది పరీక్షా పర్వ్ 4.0 అంటే 4వ విడత కార్యక్రమం. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్పేసి బాలల హక్కుల కమిషన్ ఏదైతే ఉందో అది
ఈ పరీక్ష పర్వ్ 4.0ని ఆర్గనైజ్ చేస్తుంది. సో దీనికి స్ఫూర్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ యొక్క పరీక్ష పే చర్చ అని మనకు ప్రోగ్రాం ఉన్నది. ఆ పరీక్ష పే చర్చ ప్రోగ్రామ్ని స్ఫూర్తిగా తీసుకొని నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్పేసి ఆ సంస్థ ఈ పరీక్ష పర్వ్ను కండక్ట్ చేస్తుంది 2019 నుంచి. సో 19, 20, 21, 22 కాబట్టి ఇది 4th అన్నట్టు. రైట్. ఇప్పుడు ఉద్దేశం ఏంటిదంటే సంవేదన. సో గుర్తుపెట్టుకోవాలి, సంవేదన అని చెప్పేసి మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 180012122830 అని చెప్పేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మన స్టూడెంట్స్ యొక్క ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ని తీసిపడేస్తారు సైకాలజిస్టులు. మనకి కరోనా టైంలో కూడా, కోవిడ్-19 టైంలో కూడా సంవేదన ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది పనిచేసింది. చిల్డ్రన్స్కి కోవిడ్-19 వచ్చినప్పుడు ఒత్తిడి ఉంటుందిగా, ఒత్తిడి ఇది పోయేందుకు ఈ సైకాలజిస్ట్ వాళ్ళు హెల్ప్ ఇస్తూ ఉంటారు అట్లా. రైట్. పరీక్షా టైంలో ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మెయిన్గా, సో మనకి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నావు, గ్రూప్ 2 అవుతున్నావు, ఎస్ఐ లేదా పీసీ ఏదో మొత్తం మీద లోపల ఏముంటుందంటే ఫస్ట్, సో నాకే జాబు రాకుంటే పక్కవాడు ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ అనేది మన మీద ప్రెజర్ పెడుతుంది. ఆ ఫీలింగ్ ఫస్ట్ రానియద్దు. రైట్. నేర్చుకుంది ఎప్పుడు ఎటుపోదు, జాబ్ కంపల్సరీ వస్తుంది వెనక ముందు, కానీ ఫస్ట్ అయితే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, డెప్త్గా నేర్చుకోవాలి, అప్లికేషన్లో థింక్ చేయాలి, బట్టి పొట్టద్దు, రెడీమేడ్ బుక్స్ చదవద్దు. అది మెయిన్. మీరు ఎనీ బుక్స్ చదివినా సొంత నోట్స్ అనేది కంపల్సరీ. సొంత నోట్స్ వల్ల ఎక్కువ గుర్తుంటుంది. రైట్. మనకి సొంత నోట్స్ రాస్తూ ఉంటే ఈ పేపర్లలో అటు ఉందా, ఇటు ఉందా, కింద ఉందా అని చెప్పేసి మనకు గుర్తుకొస్తుంది కదా. సో అందుకు మనం మర్చిపోము. నెక్స్ట్ అభ్యాస్. ఈ అభ్యాస స్కీమ్ ఏంటి అంటే ఈ ఆల్ ఇండియా రేడియో. సో ఆల్ ఇండియా రేడియో మన రోజు కరెంట్ అఫైర్స్ ఈ రిఫరెన్స్ తీసుకుంటాం. అయితే మనకి గూగుల్లో ఇట్లా కొట్టేస్తే న్యూస్ ఆన్ ఎయిర్ వస్తుంది కదా. సో దీన్ని ప్రెస్ చేస్తే మన కరెంట్ అఫైర్స్ అనేది డైలీ శాఖల వారీగా అప్డేట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ వెబ్సైట్, అథెంటిక్ సోర్స్ అండి ఇది. రైట్. ఈ అభ్యాస స్కీమ్ ఏంటి అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది కదా, వాళ్ళ కోసము హిందీ భాషలో వీకెండ్లో ఈ డౌట్స్ వాట్సాప్ చేస్తే, ఈ అభ్యాస అనే ప్రోగ్రాం ద్వారా వాట్సాప్ చేస్తే వాళ్ళు మనకి ఆన్సర్ అనేది చేస్తారు. హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఇది అవైలబుల్లో ఉంది అభ్యాస అని చెప్పేసి. సో గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకనమీ. సో సెంటీ బిలియనరీస్ అంటే ఎవరికైతే ఈ 100 కోట్ల డాలర్స్ ఉంటాయో సో వాళ్ళని సెయింటీ అని చెప్పేసి పిలుస్తాం. తొలిసారిగా ఇండియా నుంచి గౌతమ్ అదానికి ఈ చోటు దక్కింది. గౌతమ్ అదానికి ఈ బ్లూంబర్గ్ ఇండెక్స్ ఏదైతే ఉందో, బ్లూంబర్గ్ ఇండెక్స్లో ఇండియా నుంచి ఫస్ట్ ఎవరంటే ముఖేష్ అంబానీ కాదు, గౌతమ్ అదానీ. 100 కోట్ల డాలర్లు అయింది కాబట్టి ఈ సెంటీ అనే జాబితాలో తొలిసారిగా ఇండియా నుంచి చోటు సంపాదించాడు. ఇంకొకటి మనకి ఫోర్బ్స్ కంపెనీ ఉందిగా, ఫోర్బ్స్ కంపెనీ ప్రకారము ఫస్ట్ ఎవరంటే ముఖేష్ అంబానీ, సెకండ్ వచ్చేసి గౌతమ్ అదానీ. అదే బ్లూంబర్గ్ ప్రకారం ఫస్ట్ ఎవరంటే గౌతమ్ అదానీ. మరి ముఖేష్ అంబానీకి 100 కోట్ల డాలర్స్ లేవా అంటే బ్లూంబర్గ్ ప్రకారం ఇంకా నమోదు కాలేదు. కాబట్టి ఇండియా నుంచి ఏకైక వ్యక్తి ఎవరంటే సెంటీ క్లబ్లో గౌతమ్ అదానీ. సెంటీ మీన్స్ 100 కోట్ల డాలర్లు అది. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ అనేది లీగలైజ్ చేయబడింది ఉక్రెయిన్లో. సో ఇది రెండవ దేశం అండి. ఫస్ట్ ఎవరంటే ఎల్ సాల్వడర్. ఇప్పుడు ఏంటి అంటే మనకి క్రిప్టో కరెన్సీ అనేది ఉక్రెయిన్లో చట్టబద్ధం చేయబడింది. ఇది మనకి వార్తల్లో ఉంది. సో ఫస్ట్ ఎల్ సాల్వడర్, ఈ కెనడాను మిగతా దేశాలు ఏవో కొన్ని ఉరాగ్వే అని చెప్పేసి బిల్లు పెట్టినాయి, బట్ దాన్ని ఫైనల్ చేయలేదు. సో రెండవ దేశం మాత్రం మనకి ఉక్రెయిన్ అండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఉక్రెయిన్ సంక్షోభం వార్తల్లో ఉంది, క్రిప్టో కరెన్సీ వార్తల్లో ఉంది. 2 వీడియోస్ మన యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. క్రిప్టో కరెన్సీ ఎలా పుట్టుకొచ్చింది నేను స్టోరీ బేస్డ్లో చెప్పిన. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీలో ఇండియా స్టాండ్ ఏంటి అని చెప్పేసి ఇంకొక వీడియో కూడా
ఉంటుంది. రైట్, ఒకసారి ఇండియా స్టాండ్ ఏంటి అంటే చూస్తే జనరల్గా సో ఇది 2022-23 బడ్జెట్లో సీతమ్మ ప్రసంగంలో ఏముంది అంటే వర్చువల్ కరెన్సీ మీద 30% ట్యాక్స్ విధిస్తామని చెప్పేసి ఉన్నది. సో క్రిప్టో కరెన్సీ ఇది అనేది ఒకటి వర్చువల్ కరెన్సీ కాబట్టి సో క్రిప్టో కరెన్సీ మీద ఇండియాలో పన్ను ఉందా అంటే ఎస్, 30% పన్ను అనేది ఉంది. మరి లీగలైజా అంటే నో, లీగలైజ్ కాదు. ఇండియాలో లీగలైజ్ లేదు, కానీ పన్ను అయితే విధిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అనేది. సో మనకి ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది మనకి రాబోతుంది 2022-23 ఆర్థిక సంవత్సరంలో. ఇంకా రాలేదు, రాబోతుంది. తేడా ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ అనేది డీసెంట్రలైజ్డ్, ఒకరి దగ్గర ఉండదు. సిబిడిసి అనేది సెంట్రలైజ్డ్, ఆర్బీఐ దగ్గరనే ఉంటుంది. క్రిప్టో కరెన్సీని ఎవడు కంట్రోల్ చేయలేడు, దీన్ని కంపల్సరీ ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీ లీగలైజ్ కాదు కాబట్టి నువ్వు నష్టపోతే ప్రభుత్వము రెస్పాన్సిబిలిటీ లేదు. సిబిడిఎస్సి లీగలైజ్ కాబట్టి కంపల్సరీ ఏమన్నా అడిట్ అయినప్పుడు లావాదేవీలు మనకు ఆర్బీఐ అనేది తిరిగి డబ్బులు అనేది ఇస్తుంది. సో అది మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ ది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అండ్ వర్చువల్ కరెన్సీ అని చెప్పేసి. ఇంకోటి, ఈ సిబిడిఎస్సి కరెన్సీని మన రూపాయల్లోకి మార్చుకోవచ్చు, ఫిజికల్ కరెన్సీగా మార్చుకోవచ్చు, బట్ క్రిప్టో కరెన్సీని మార్చుకోలేము, అది కనిపించదు. రైట్, దాన్ని బ్యాన్ చేయలేదు, లీగలైజ్ చేయలేదు. ఎందుకు బ్యాన్ చేయలేదంటే కనిపించిన దాన్ని బ్యాన్ చేయలేము కాబట్టి బ్యాన్ చేయలేదు. ఇండియాలో బ్యాన్ చేయలేదు ఆన్సర్ స్టేట్మెంట్ రూపంలో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్యాన్ చేయలేదు, అట్లా అని లీగలైజ్ కూడా చేయలేదు. నెక్స్ట్, సో బైజయంత్ పాండా కమిటీ ఏంటిదంటే ఇది ఎన్సీసీని రివ్యూ చేయాలి, ఇంకేమన్నా మార్పులు చేయాలని చెప్పేసి ఒక అడ్వైజరీ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది నియమించింది. దానికి బైజయంత్ పాండా అని చెప్పేసి అధ్యక్షుడు. ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని చెప్పేసి ఈ హెచ్ఎన్ కుంజ్రు ప్రకారం మనకు ఇది ఏర్పడింది. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడానికి ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. సర్టిఫికెట్స్ ఇస్తారు, సి సర్టిఫికెట్ ఉంటే ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది. మనకు ఈ ఎన్సీసీ వార్తల్లో ఉంది పునీత్ సాగర్ అభియాన్ అని చెప్పేసి. సో పునీత్ సాగర్ అభియాన్ ఒక స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే నది జలాలని శుద్ధి చేయడము, స్వచ్ఛ భారత్ మీద ప్రజల్లో అవేర్నెస్ తేవడమే ఈ పునీత్ సాగర్ అభియాన్ అని చెప్పేసి ఎన్సీసీ వాళ్ళకి ఆ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. సో మనకి ఎన్సీసీ వార్తల్లో ఉంది. ఈ ఇంకొకటి ఇది ఈ కమిటీ వచ్చేసి ఏంటి, హెచ్ఎన్ కుంజ్రు కమిటీ ఆధారంగానే ఇది ఏర్పడింది. ఇప్పుడేమో ఎన్సీసీని రివ్యూ చేసే కమిటీ బైజయంత్, ఎన్సీసీ ఏర్పాటు కమిటీ అంటే హెచ్ఎన్ కుంజ్రు అని చెప్పేసి. సో ఇది మనకి 11th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. నేను పీడిఎఫ్ అనేది కింద లింక్ ఇస్తున్నా. ఇంకోటి టెలిగ్రామ్ గ్రూప్ నేను క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు కొత్తగా, సో అందులో లింక్ ఇస్తున్నా, అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.